ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీ కాంగ్రెస్. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్కు ఛాన్స్. నాలుగో జాబితా సిద్ధం చేస్తున్న సీఎం జగన్. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంఓ నుంచి పిలుపు. నారా లోకేష్ ను కలిసిన భవకుమార్. త్వరలో టీడీపీలో చేరనున్న వైసీపీ నేత. త్వరలో తెలంగాణలో మెగా డిఎస్సి, యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలన్న మంత్రి కోమటిరెడ్డి. దశలవారీగా 2 లక్షల రుణమాఫీ, నెలాఖరులోగా రైతు బంధు జమ చేస్తామన్న తుమ్మల. కాసేపట్లో నడ్డాతో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ. పార్టీలో మార్పులు, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ. మేడారంలో జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష. అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క. బడ్జెట్ కు మించిన హామీలిచ్చారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలు మొదలుపెట్టిందన్న హరీష్ రావు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందన్న విహెచ్. ధరణి సమస్యలపై దృష్టి పెట్టాం. గత ప్రభుత్వం సమస్యలను తెచ్చిపెట్టిందన్న కోదండరెడ్డి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమస్యలపై సమీక్ష జరగాలి. నిర్వాసితులకు పూర్తి ప్యాకేజ్ ఇవ్వాలన్న కోదండరాం. తమ్మినేని వీరభద్రం హెల్త్ బులెటిన్ విడుదల. చికిత్సకు సహకరిస్తున్నారన్న వైద్యులు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం 19న ప్రారంభించనున్న సీఎం జగన్. ఇప్పటికే 2,70,000 క్వింటాల ధాన్యాన్ని సేకరించాం. ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి బొత్స సమీక్ష. ఫైబర్ నెట్ కేసులో సుప్రీం విచారణ వాయిదా. మరో తేదీ ఇస్తామని జస్టిస్ వెల్లడి. కోడికత్తి కేసులో 5 సంవత్సరాలుగా జైల్లోనే శ్రీను. జగన్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పటం లేదన్న శ్రీను తల్లి సావిత్రి. గుడివాడలో టెన్షన్. రేపు వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు. వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ. అధికారంలోకి రావటమే కాంగ్రెస్ లక్ష్యమన్న తులసిరెడ్డి. విశాఖలో సగం మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ వీడుతారు. వైసీపీని ఖాళీ చేయటమే ధ్యేయమన్న సీతంరాజు సుధాకర్. కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల తనిఖీలు. 14,50,000 రూపాయలు స్వాధీనం. నిజామాబాద్ కోటగల్లిలో లిఫ్ట్ లో చిక్కుకున్న సెక్యూరిటీ గార్డ్ ను రక్షించిన ఫైర్ రెస్క్యూ బృందం.
అనర్హతపై హైకోర్టును ఆశ్రయించిన షిండే వర్గం. స్పీకర్, ఉద్దవ్ వర్గం ఎమ్మెల్యేలకు నోటీసులు. బీజాపూర్ ఎదురుకాల్పుల్లో చిన్నారి మృతిపై ఆగ్రహం. ర్యాలీగా బయలుదేరిన గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1628, నిఫ్టీ 460 పాయింట్ల నష్టం.